హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, మన ముందు ద గ్రేట్ విక్టోరియన్ అండ్ హీ అచీవ్డ్ 2 జాబ్స్, గ్రూప్ 4 అండ్ అసిస్టెంట్ ఇంజనీర్ టీజీపీఎస్సి. సో మనతో పవన్ కుమార్ గారు ఉన్నారు. సో ఈయన 2 జాబ్స్, ఈ రోజుల్లో 2 జాబులు వచ్చాయంటే ఎంత హార్డ్ వర్క్ చేసి ఉండాలి. ఆయన నేపథ్యం వరంగల్ నుంచి వచ్చారు, ఆయన మాట్లాడి తెలుసుకుందాం. సో బిఫోర్ గోయింగ్ టు దట్, సో ఆయన్ని రూపా ఐఏఎస్ సత్కరిస్తుంది సాల్వతోటి. సో కంగ్రాచులేషన్స్ బ్రదర్. థ్యాంక్ యూ సార్. సో ఫ్రెండ్స్, మరి ఈ రోజున ఆ 2 ఉద్యోగాలు, ఈ రోజున వరల్డ్ రెసిషన్ నడుస్తుంది, 2 ఉద్యోగాలు రావడం, అదేవిధంగా మనకి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పాస్ అవ్వడం, టౌన్ ప్లానింగ్ వెరిఫికేషన్ వరకు వెళ్ళడం, ఇలా ఎన్నో విజయాలు సాధించారు. మరి ఆయన జర్నీ రూపాతో 2 ఇయర్స్ ఉంది. సో ఆయన మాటల్లో మనం తెలుసుకుందాం. సో అదేవిధంగా ఆయనకి ఆన్ బిహాఫ్ ఆఫ్ రూపా ఐఏఎస్ తరఫున స్మాల్ షీల్డ్ కూడా అందిస్తున్నాను. సో మీ అందరి తరఫున కూడా ఇది అందిస్తున్నాను. ఆయన యొక్క హార్డ్ వర్క్కి, ఆయన యొక్క హానెస్టీకి, ఆయన యొక్క 2 ఇయర్స్ ఆయన డెడికేషన్కి ఇది యొక్క స్మాల్ దీపికను అందజేస్తున్నాను ఆయనకి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫ్రెండ్స్, మరి ఆయన యొక్క విజయానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆయన హానెస్టీ కావచ్చు, ఆయన డెడికేషన్ కావచ్చు, ఆయన హార్డ్ వర్క్ కావచ్చు. మరి ఆయన నేపథ్యంలో ఆయన సక్సెస్ విజేత కాబట్టి ఒకసారి అడిగి తెలుసుకున్నాం. హాయ్ పవన్ కుమార్ గారు. సార్ నమస్తే. సో మీరు మీ యొక్క ఇంట్రడక్షన్ మా స్టూడెంట్స్కి చెప్పండి. మీరు నేపథ్యం ఏంటి, ఫాదర్ మదర్ ఏం చేస్తారు, అసలు ఏం చదువుకున్నారు మీరు, మీ బ్రాంచ్ ఏంటి, ఒకసారి మా స్టూడెంట్స్ చెప్తే మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు వాళ్ళు. మీరు యొక్క ఇన్స్పిరేటర్ ఇప్పుడు, ఎందుకంటే జాబ్ వచ్చింది కాబట్టి. 1 కాదు 2 వచ్చాయి మీకు. ఓకే, హలో ఎవ్రీవన్, ఐఎమ్ పవన్ కుమార్. మా ఫాదర్ పేరు ఈశ్వరయ్య, మా మదర్ పేరు సవిత. ఫార్మర్ మా ఫాదరు. సో మాది బేసిక్ వచ్చేసి వరంగల్ ప్రాపరు. సో నాది స్కూల్ లెవెల్ వరకు కూడా వరంగల్లోనే అయిపోయింది. తర్వాత నేను డిప్లొమా రామంతపూర్ కాలేజ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్లో చేయడానికి ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చాను. తర్వాత బీటెక్ కంప్లీట్ అయిపోయింది. బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 2 ఇయర్స్ ఇంటీరియర్ డిజైనర్గా వర్క్ చేసిన తర్వాత కాంపిటేటివ్ ఫీల్డ్కి రావడం జరిగింది. ఈ ప్రాసెస్ అంతా కూడా తర్వాత కంటిన్యూ అయిపోయింది. ఓకే, గుడ్. మీరు వరంగల్ హనుమకొండ. ఎస్ సార్. గుడ్ హిస్టారికల్ ప్లేసెస్. ఎస్ సార్. ఓకే, అదేవిధంగా మీరు ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లోకి ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చారు? నేను 2 ఇయర్స్ అవుతుంది కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చేసి. అది కూడా అప్పుడు బల్క్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడే నేను ప్రైవేట్ జాబ్ని రిజైన్ చేసేసి నేను ఇప్పుడు కాంపిటేటివ్ ఫీల్డ్లో, ఎందుకంటే ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని కరెక్ట్ క్యాచ్ చేసుకోవాలన్నట్టుగా ఈ టైంలో మనం హార్డ్ వర్క్ చేస్తే కంపల్సరీ ఒక జాబ్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి నేను ఈ కాంపిటేటివ్ సైడ్ రావడం జరిగింది. దాంట్లో ప్రైవేట్ జాబ్ చేసేవాళ్ళం. అంతకుముందు నేను ప్రైవేట్స్లో ఆర్కిటెక్చర్ ఆఫీస్లో ఇంటీరియర్ డిజైనర్గా వర్క్ చేశాను. సో అలా ఇటు సైడ్ రావడం జరిగింది. ఇందులోనూ కూడా నాకు ఈ కాంపిటేటివ్ సైడ్ రావాలి అనడానికి మెయిన్ మోటివ్ అయితే మా ఫాదరు. ఎందుకంటే మా ఫాదర్ చిన్నప్పటి నుండే నాకు, అంటే ఒక ఆఫీసర్ అయితే మనకు ఉండే రెస్పెక్ట్ కానీ సొసైటీలో ఆ పవర్ కానీ అవన్నీ చెప్పడం నాకు అది బలంగా నాటకపోయింది. ఇప్పుడు ఈ బల్క్ నోటిఫికేషన్ వచ్చే టైంలో మనం కనుక ప్రాపర్గా దాన్ని స్ట్రాటజీని యూజ్ చేస్తూ టైంని యూటిలైజ్ చేసుకుంటే ఒక మంచి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఒక ఆఫీసర్ అవ్వచ్చు అని చెప్పేసి నేను అంత డెడికేటెడ్గా వర్క్ చేయడం జరిగింది. ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది సార్. గ్రేట్ థింగ్, గ్రేట్ అచీవ్మెంట్. సో పవన్ కుమార్ గారు, మీకు రూపా ఐఏఎస్ ఏ విధంగా సహాయపడింది ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో? అసలు రూపా ఐఏఎస్ ఏ కోర్స్ తీసుకున్నారు? ఆఫ్లైన్కి వచ్చారా, ఆన్లైన్కి వచ్చారా, మాక్ టెస్టులు రాశారా? సో ఈ యొక్క మీ అనుభవాన్ని మా స్టూడెంట్స్తో పంచుకోవాలి. డెఫినెట్లీ సార్. నాకు ఈరోజు జాబ్ రావడంలో రూపా ఐఏఎస్ అకాడమీ వీరబాబు సార్ గారి యొక్క గైడెన్స్ కానీ క్లాసెస్ కానీ చాలా కీ రోల్ ప్లే చేసినది. సో దాంట్లో నేను ఫస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ సార్ నేను ఆన్లైన్ కోచింగే తీసుకున్నాను. మీరు చెప్పిన క్లాసెస్ కానీ మీరు చెప్పిన నోట్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా పిన్ టు పిన్ ఎవ్రీథింగ్ ఫాలో అయ్యేవాడిని. ఈవెన్ దో టెస్ట్ సిరీస్ వరకు కూడా అట్లా ప్రాపర్ ఒక వేలో మీరు స్టూడెంట్స్కి ఎంతవరకు అయితే అవసరమో అంతవరకు చెప్పడము, మేము వాటిని ప్రాపర్గా రిసీవ్ చేసుకోవడము, ఇట్లా నాకు ఈ యొక్క రూపా ఐఏఎస్ అకాడమీ క్లాసెస్ అనేటివి జనరల్ స్టడీస్లో నాకు ఇంత స్కోర్ రావడానికి చాలా హెల్ప్ అయింది. గుడ్.
అంటే ఇంత స్కోర్ అన్నారు కదా, మీరు గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారు ఎస్ ఎస్ సార్. ఫస్ట్ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఎన్ని వచ్చాయి? నేను అప్పుడు ఫస్ట్ టైం రాశాను. అది కూడా అంటే ఎలా ఉంటుంది ఒకసారి మన యొక్క కాన్ఫిడెన్స్ ఎంతవరకు ఉన్నాం జిఎస్లో చూద్దామని చెప్పేసి రాయడం జరిగింది. దాంట్లో అప్పుడు 75, 76 వచ్చేసి టఫ్ పేపర్ అది. ఓకే. సో దాంట్లో నేను క్వాలిఫై అయ్యాను అప్పుడు గ్రూప్ ఫస్ట్. 4లో ఎన్ని వచ్చాయి మీకు? జనరల్ నా గ్రూప్ 4లో 105 వచ్చాయి. గ్రేట్ గ్రేట్ 100 సో అది కూడా నాకు గ్రూప్ 4 రావడానికి కూడా జిఎస్ చాలా కీ రోల్ అయింది. గుడ్ 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 గుడ్. అలాగే ఏఈలో ఎన్ని వచ్చాయి మీకు జనరల్ స్టడీస్? ఏఈలో 107 వచ్చాయి సార్. అన్ని ఆల్మోస్ట్ 100 ప్లస్ వస్తున్నాయి. గుడ్. అంటే ఏఈలో జిఎస్ ఎంత వెయిటేజ్ ఉందో టెక్నికల్ కూడా రెండు సేమ్ వెయిటేజ్ ఉంది. ఇంతకుముందు ఏమైనా కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్నారా మీరు? అంటే నాకు అంతకుముందు అసలు ఈ కాంపిటేటివ్ సైడ్ ఎక్కువ టచ్ కూడా లేదు సార్. నేను కోచింగ్ ఏం లేదు, డైరెక్ట్ ప్రైవేట్ జాబే చేసుకునేవాడిని. బట్ కాంపిటేటివ్ సైడ్ వచ్చిన తర్వాత బయట మామూలుగా బుక్స్ కాకుండా ఒక ప్రాపర్ ఇన్స్టిట్యూట్ అయితే మనకు బెటర్ అని అనిపించింది. ఆ టైంలో మా ఫ్రెండ్ ఒక అతను శ్రవణ్ అని చెప్పేసి ఇట్లా బాగుంటుంది రూపా అకాడమీ అని చెప్తే నేను ఆ గైడెన్స్ త్రూ మన ఇన్స్టిట్యూట్కి రావడం జరిగింది సార్. తర్వాత నాకు ఇక మళ్ళీ వేరే ప్లాన్ అనేది ఆలోచనే లేకుండా అయిపోయింది. ఈ రూపాతోనే అన్ని ఫుల్ఫిల్ అయిపోయింది. నోట్స్ రాసుకున్నారా? నేను ఇప్పుడు మీరు చెప్పిన ప్రతి క్లాసు కూడా నేను సింప్లిఫైడ్గా మామూలుగా మెయిన్ నోట్స్ రాసుకునేవాడిని. దాని తర్వాత మళ్ళీ షార్ట్ నోట్స్ మేక్ చేసుకునేవాడిని. అట్లా ఆ నోట్స్ మేకింగ్ కూడా నాకు చాలా రివిజన్లో ఉపయోగపడుతుంది. ఎస్ సార్. అట్లా నేను సింప్లిఫై చేసి రాసుకునేవాడిని నోట్స్. మాక్ టెస్టులు రాశారా? మార్క్ టెస్ట్లు సార్ మీరు అప్పుడు ఫస్ట్ టైం ఏడబ్ల్యూ అప్పుడు 12 మార్క్ టెస్ట్ కండక్ట్ చేశారు ఇక్కడ దిల్సుఖ్నగర్లో ఆఫ్లైన్వి. నేను ఒక్క మార్క్ టెస్ట్ కూడా మిస్ కాకుండా ప్రతి మార్క్ టెస్ట్ రాసిన దాంట్లో హాఫ్ ఆఫ్ ద టెస్ట్లోనే నాకు 100+ స్కోర్ వచ్చింది అప్పుడు. సో అప్పుడు నాకు కొంచెం జిఎస్ పైన మనకు కమాండ్ వచ్చింది అన్న కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఎందుకంటే బేసిక్గా టెక్నికల్ స్టూడెంట్స్కి జిఎస్ అంత తొందరగా గ్రిప్ రాదు. సో నాకు అంత గ్రిప్ వచ్చిందంటే మనకు రూపా ఇన్స్టిట్యూట్ అనేది దాంట్లో చాలా హెల్ప్ అయింది సార్. రూపా ఐఏఎస్ అకాడమీకి అదర్ ఇన్స్టిట్యూట్లకి ఏమైనా తేడా ఉందా? అంటే లైక్ వేరే వాటిలో అంటే ఒక్కొక్క సబ్జెక్టు వేరే వాళ్ళు ఫ్యాకల్టీ అలా రన్ చేస్తూ ఉంటారు. మనకేంటంటే ఇక మాకు మీరే చెప్పడము అన్ని సబ్జెక్ట్స్ని, అంటే స్టూడెంట్కి ఎంతవరకు రీచ్ కావాలో ఆ వేలో చెప్పడము, అన్నెసెసరీ థింగ్స్ కాకుండా మనకు టైం వేస్ట్ లేకుండా ప్రాపర్ సబ్జెక్ట్ ఎగ్జామినేషన్లో ఏదైతే అవసరమో అది చెప్పడం మాకు చాలా హెల్ప్ అయింది. అన్ని ఇప్పుడు ఒక సబ్జెక్ట్కి ఇంకో సబ్జెక్ట్కి ఉన్న లింక్ కూడా ఈజీగా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ గుడ్ గుడ్. అలా మరి అప్పుడు పేపర్ లీక్ అయినప్పుడు కూడా స్ట్రెస్ చాలా ఉంటుంది. అవును సార్. అది మీద మరి ఆ స్ట్రెస్ని ఎలా ఓవర్కమ్ చేశారు? వాస్తవంగా అప్పుడు ఫస్ట్ టైం పేపర్ లీక్ అవ్వడము అది కూడా వాస్తవంగా నేను కూడా ఫేస్ చేసిన. చాలామంది స్టూడెంట్స్ కూడా ఫిజికల్గా మెంటల్గా చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యారు. నాకేంటంటే నేను ఇప్పుడు ఈ కాంపిటేటివ్ ఇది కాకుండా నేను యోగా ట్రైనర్ని సార్. నైస్. సో నేను ఇన్స్టిట్యూట్లో క్లాసెస్ చెప్పేవాడిని. ఈవెన్ దో ప్రిపరేషన్ అప్పుడు కూడా నాకు ఫైనాన్షియల్గా కొంచెం సపోర్ట్ దొరికింది యోగా క్లాసెస్ చెప్పడం. సో అట్లా నేను యోగా ట్రైనర్గా చెప్పడం వల్ల నాకు అది పార్ట్ టైం ఫైనాన్షియల్ సపోర్ట్ అని కాకుండా నాకు ప్రిపరేషన్లో కూడా లైక్ మనకు కాన్సన్ట్రేషన్ లెవెల్, మెంటల్ పీస్ కానీ మనం ఏదైనా సబ్జెక్ట్ని ఫోకస్గా చదవడము, ప్రాపర్ షెడ్యూల్ మేక్ చేసుకోవడము వాటికి హెల్ప్ అయింది. గుడ్ వే ఎంచుకున్నారు. పార్ట్ ఆఫ్ ది లైఫ్ అది యాక్చువల్గా గుడ్. సో అదేవిధంగా మనకి ఈ రూపా ఐఏఎస్కి సంబంధించి మన మెటీరియల్ ఎట్లా ఏంటి ఎలా ఉపయోగపడింది? మెటీరియల్ కూడా చాలా ప్రిస్క్రైబ్గా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతనైతే అవసరమో అంతవరకే ఉండేది. మెటీరియల్ని కూడా నేను చూసి దాంట్లో నుండి నేను మళ్ళీ ఓన్గా నోట్స్ రాసుకోవడము. అంటే మీరు క్లాసులు విన్నా మెటీరియల్ చూసినా కూడా యాజ్ యూజువల్ కాకుండా తెచ్చిన స్టైల్లో నా స్టైల్లో నాకు ఏ విధంగానైతే రివిజన్ చేసేటప్పుడు కన్వీనియంట్గా ఉంటుందో, రివిజన్ అప్పుడు ఏ విధంగానైతే ఈజీగా అయిపోతుందో అది కూడా మామూలుగా కాకుండా చాలా ఇంట్రెస్ట్గా మ్యాప్ పాయింటింగ్ తోని కలర్ఫుల్గా నోట్స్ తయారు చేసుకునేవాడు ఓన్ వేలో. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ జియోగ్రఫీ తీసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ మీరు క్లాసెస్లో కూడా మ్యాప్ పాయింటింగ్తో త్రూ చెప్పేవాళ్ళు. దాన్ని నేను మళ్ళీ ప్రతి పేజ్లో ఒక మ్యాప్ పాయింటింగ్తో డీటెయిల్గా రాసుకోవడము, వేరే కలర్ పెన్ను, ఇప్పుడు గోదావరి నదికి ఒకటి, వాటి డిస్ట్రిబ్యూషన్ వాటికి ఒకటి అట్లా పెట్టేసి చేయడం వల్ల మనకు మామూలు వర్డ్స్ కన్నా మ్యాప్స్ చాలా మైండ్లో ఫీడ్ అయిపోతాయి. కాబట్టి నాకు ఆ వే ఆఫ్ నోట్స్ రైటింగ్ అనేది చాలా వరకు సింప్లిఫై అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. ఈ కాంపిటీషన్లో మీరు 2 జాబులు కొట్టారంటే మీ హార్డ్ వర్క్ అర్థమవుతుంది. సో అదేవిధంగా మరి మీలాగా ఎంతోమంది మన దిల్సుఖ్నగర్ కానీ ఈ వేరియస్ ప్లేసెస్, నేను చెప్పేది టెక్నికల్ హబ్ అంతా కూడా దిల్సుఖ్నగర్, చైతన్యపూర్లో, కొత్తపేటలో,
ఎక్కువ అబిడ్స్ కానీ కొంతమంది గాంధీ నగర్ సిగ్నర్లో కూడా ఉండొచ్చు. అవును. మీ అందరికీ ఎవరైతే ఈ ఆస్పిరెంట్స్ ఉన్నారో తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ సక్సెస్ ఎక్కడికైనా సక్సెస్. ఏఈ ఏడబ్ల్యూ టౌన్ ప్లానింగ్ ఐ థింక్ మీరు ఏఈ ఏడబ్ల్యూ 3 మార్కుల్లో పోయిందని చెప్పారు కదా. అవును సార్. ఏడబ్ల్యూలో కూడా ఎన్ని వచ్చినాయి మీకు? ఏడబ్ల్యూ కూడా నాకు 100+ వచ్చినాయి. ఓకే, అది కూడా బాగానే రాసిన. టెక్నికల్గా 3 మార్కుల్లో పోయింది. జస్ట్లో మిస్ అయిపోయింది అది. ఓకే ఓకే. సో మొత్తం జిఎస్లో అయితే మంచి పట్టు సాధించారు. జిఎస్లో మాత్రం ఆల్మోస్ట్ అన్ని రాసిన ప్రతి ఎగ్జామ్లో కూడా 100+ స్కోర్ చేయగలిగిన సార్. గుడ్ గుడ్ గుడ్. మీలాగా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అవును. సోదరులు పాపం సోదరిమణులు కానీ వాళ్ళు కూడా చాలా స్ట్రెస్లో ఉంటారు. ఒక ఏజ్ అవుతూ ఉంటుంది. అవును. ఈ నోటిఫికేషన్లు ఏమో మనకి రేవంత్ రెడ్డి గారు 2 lakhs పోస్టులు తీస్తా అని చెప్పారు. అవును. ఇప్పుడు 1.5 month 1.5 year అయిపోయింది. ఆ. సో ఈ మే నుంచి కూడా రావచ్చు. సో ఈ స్ట్రెస్ ఎలా ఉంటుంది? ఒక 1 yearలో ఫిల్ చేస్తా అన్నది 2 years పట్టచ్చు. అంటే ఈ వాళ్ళు ఈ యొక్క స్టూడెంట్స్కి ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగం ప్రిపేర్ అవుతున్నారు, సివిల్ కావచ్చు, మీరు సివిల్ కదా, సివిల్ కావచ్చు, మెకానికల్ కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు, వాళ్ళకి మీరు యాజ్ ఏ ఒక అచీవర్గా సక్సెస్ పర్సన్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అయితే ఇప్పుడు మెయిన్గా కాంపిటేటివ్ ప్రిపరేషన్ అనేది అది ఒక జర్నీ. అది ఒక్క రోజులోనో ఒక సర్టెన్ 1 month 1 yearలో అయ్యేది కాదు. మనం వచ్చే ముందే మెంటల్గా ఫిక్స్ అయి ఉండాలి. పేషెన్సీతో మనం ప్రాపర్ డిటర్మినేషన్తో ప్రాపర్ స్ట్రాటజీతో వెళ్తూ కొంచెం వెనక ముందు అయినా కానీ మనం ఓపికతో ఉండి దాన్ని సస్టైన్ చేస్తూ వెళ్ళాలి. కాంపిటేటివ్ ప్రిపరేషన్కి వచ్చేవాళ్ళు దాన్ని మధ్యలో మిస్గైడ్ కాకుండా దాన్ని మధ్యలో డీవియేట్ చేయకుండా మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూనే మీకు ఫైనాన్షియల్గా కానీ లైక్ ఎనీ ఫ్యామిలీ పరంగా కానీ కొన్ని ఇబ్బందులు రావచ్చు. వాటి కోసం అని చెప్పేసి మీరు వేరే సోర్స్ లైక్ నేనైతే నాకు యోగా త్రూ చేసుకునేవాడిని. ఎక్సలెంట్. అంటే పార్ట్ టైం సోర్స్ చూసుకోండి. లైక్ ట్యూషన్స్ కానీ ఇంకేదైనా చేస్తూ ఉంటే మీకు అంత బర్డెన్ అనిపించదు. ఈ ప్రాసెస్ అనేది కొంచెం లేట్ అయినా కూడా ఏం కాదు. సో ఇంకో థింగ్ ఏంటంటే ప్రిపరేషన్ చేసేటప్పుడు వాస్తవంగా ఇప్పుడు ఉన్న కాంపిటీషన్లో జాబ్ కొట్టడం అనేది చాలా హార్డ్ థింగ్. సో దాంట్లో మీరు అందరిలాగా నార్మల్గా ప్రిపేర్ అవ్వకుండా ప్రాపర్ ఒక స్ట్రాటజీ ఒక ప్లానింగ్ చేసుకొని ఎర్లీ ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్. దాంట్లోనే ఫస్ట్ సిలబస్, ఇన్స్టిట్యూట్ సెలెక్షన్. ఇక్కడనే మీరు చాలామంది మిస్గైడ్ కాకుండా ప్రాపర్ ఇన్స్టిట్యూట్ సెలెక్షన్ చేసుకొని సిలబస్ మనకు ఎంతవరకు ఉంది, దాంట్లో మనం ఎంత కవర్ చేయాలి, ఆ సిలబస్ని మనం ఏ విధంగా నోట్స్ మేక్ చేసుకొని నోట్స్తో పాటు రివిజన్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ ఒక ఎత్తు అయితే తర్వాత టెస్ట్ సిరీస్ రాయడం. టెస్ట్ సిరీస్ కూడా చాలా క్రూషియల్. టెస్ట్ సిరీస్ రాసేటప్పుడు ఎంతసేపు మనకు ఎన్ని మార్కులు వస్తున్నాయని చూడకుండా అసలు ఎక్కడ పోతుంది మిస్టేకు, ఏ విధంగా మిస్ అవుతుంది, ఇవనే కాదు అసలు ఎగ్జామ్ అనేది ఓన్లీ మన యొక్క మెంటల్ ఎబిలిటీ కోసం అనే కాకుండా అది యొక్క మనం ఆ టైంలో లైక్ స్ట్రెస్ని ఎట్లా మేనేజ్ చేసుకుంటాం, లైక్ ఇప్పుడు టైం మేనేజ్మెంట్ ఎలా చేస్తాం. సో కొన్ని టెక్నిక్స్ యూజ్ చేయాలి, మనం ప్లాన్ చేసుకుంటేనే అవుతుంది. అది మీరు టెస్ట్ సిరీస్ రాసేటప్పుడే వీటన్నిటికీ మనం ప్రిపేర్డ్గా ఉండాలి. రివిజన్ క్లాసెస్ కూడా తీసుకున్నారా మీరు? ఎస్ సార్, నేను మామూలు సబ్జెక్ట్ క్లాస్ తీసుకున్న తర్వాత నేను ఓన్గా ఫస్ట్ లాంగ్ టర్మ్ కోర్స్ తీసుకున్నాను. లాంగ్ టర్మ్ తర్వాత రివిజన్ క్లాసెస్ తీసుకున్నాను. రివిజన్ క్లాస్ నుండి మళ్ళీ రివిజన్ నోట్స్ రాసుకున్నాను. ఇది రాసుకున్న తర్వాత టెస్ట్ సిరీస్ రాసేటప్పుడు టెస్ట్ సిరీస్లో మిస్టేక్స్ పోతే వాటి త్రూ కూడా ఒక నోట్స్ తయారు చేసుకున్నాను. సో అట్లా మనం ఎక్కడైతే మనం మిస్టేక్ పోతుందో ఆ మిస్టేక్ని ఐడెంటిఫై చేసి అక్కడ సగం సొల్యూషన్ వచ్చినట్టే. సో చాలామంది ఆ మిస్టేక్ని ఐడెంటిఫై చేయకుండా నాకు ఇన్ని మార్కులే వస్తున్నాయని అనుకోవద్దు. మీరు డే బై డే ఇంప్రూవ్మెంట్ వస్తూ ఉంటుంది. స్ట్రెంగ్త్ వీక్నెస్ తెలుసుకోవాలి. మనం ఇప్పుడు ఈ మార్క్ టెస్ట్లు రాసేది ఆ స్ట్రెంగ్త్ వీక్నెస్ తెలుసుకోవడానికే తప్ప ఈ మార్క్ టెస్ట్తోని మీకు జాబ్ వస్తుందని అనుకోవద్దు. అది మన ఇంప్రూవ్మెంట్ కోసమే. ఇప్పుడు మార్క్ టెస్ట్లు మీరు రాశారన్నారు కదా, చాలా అదే ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఉన్నాయి కదా. వాస్తవంగా ఇప్పుడు ఆ మార్క్ టెస్ట్ రాసిన అప్పుడు నాకు అనిపించింది అసలు గ్రూప్ 1 ఎగ్జామ్ రాస్తున్నామా గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తున్నామా అని అనిపించింది. అంత స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్స్ అప్పుడు మాకు సార్ ఇంట్రడ్యూస్ చేశారు. క్వశ్చన్స్ కూడా చాలా లెందీగా ఇప్పుడు ఉన్న మన టీఎస్పీఎస్సీ ప్యాటర్న్ మనకు అప్పుడే మీరు ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఇప్పుడు క్వశ్చన్ పేపర్ లెందీగా ఉన్నా కూడా మాకు చాలా సింప్లిఫై అయిపోయింది. క్వశ్చన్ రీడింగ్ అనేది అది అలవాటు అయిపోయింది. సో అట్లా కూడా చాలా ఎవరికి హెల్ప్ అయింది. అవును, మీరు ఇచ్చిన సబ్జెక్ట్ టెస్ట్ కానీ మీరు ఇచ్చిన ఎంసీక్యూ బుక్స్ కానీ మీరు పెట్టిన మార్క్ టెస్ట్ కానీ అన్నీ కూడా కొంచెం లెంతీ ఉండడం వల్ల మనకు పేపర్ ఒకవేళ టఫ్ వచ్చినా కూడా ఈ రూపా స్టూడెంట్స్ అంత స్ట్రగుల్ ఫేస్ చేయరు. ఎగ్జాక్ట్లీ. ఈ ఏదైతే స్టూడెంట్స్ ఉన్నారో అవును సార్, వాళ్ళు మీరు ఏమంటారంటే మీ ప్లాన్ ప్రకారము
1 ఇయర్ అయినా 2 ఇయర్స్ అయినా 3 ఇయర్స్ అయినా ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. వస్తాయి మీకు కూడా వచ్చాయి. సార్. కాకపోతే మనం అది ట్యూషన్ కావచ్చు, యోగా కావచ్చు, మరి ఏదైనా జాబ్ పార్ట్ టైం కావచ్చు, చేసుకో స్టాండ్ అవ్వాలి. వెనక్కి పోవద్దు ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత. సో మీరు ఇలాంటి నిర్ణయం తీసుకున్న వల్లే అచీవ్మెంట్ వచ్చింది, గ్రేట్ అచీవ్మెంట్. సో మీరు 2 ఇయర్స్ కష్టపడితే 30-40 ఇయర్స్ జీవితాంతం సుఖపడవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఆయన యొక్క జీవిత నేపథ్యం. అదేవిధంగా మీరు ఈ యొక్క కాంపిటేటివ్ ఫీల్డ్లో ఇంకా ఫర్దర్గా ఏమైనా రాద్దాం అనుకుంటున్నారా? నేను ఫర్దర్గా అంటే చూడాలి, ఇంకా జాయిన్ అయిన తర్వాత మన యొక్క టైమింగ్ని బట్టి. బట్ ఇంకో విషయం ఏంటంటే జనరల్ స్టడీస్ అనేది అది మనకు జనరల్గా తెలియాలి. ఇప్పుడు నేను అడ్మినిస్ట్రేషన్లో ఆల్రెడీ గ్రూప్ 4లో చేస్తున్నా కాబట్టి, సో ఏంటంటే మనకు ఏదైనా ఇప్పుడు జియోగ్రఫీ రిలేటెడ్ థింగ్స్ కానీ, మనకు పాలిటీ రిలేటెడ్ అమెండ్మెంట్స్ కానీ, లైక్ కొన్ని ఆర్టికల్స్ కానీ మనకు ఎక్కడో యూజ్ అవుతాయి అవి. కాబట్టి మీరు ఎంతసేపు కాంపిటేటివ్ పరంగానే అని కాకుండా మనకు యాజ్ ఏ హ్యూమన్, యాజ్ ఏ లోకల్ పీపుల్ మనకు అవి తెలిసి ఉండేలాగా మీరు నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఆ మ్యాప్ పాయింటింగ్ కానీ ఆ యొక్క టెక్నిక్స్ కొన్ని ఫాలో అవుతూ మీరు కనుక మంచి ఒక ప్రాపర్ స్ట్రాటజీతో సార్ వాళ్ళ గైడెన్స్ సజెషన్స్ తీసుకుంటూ ప్రిపేర్ అయితే కనుక మాలాగా మీరు కూడా తప్పకుండా గవర్నమెంట్ జాబ్ కొట్టే అవకాశం ఉంది మీకు. ఆల్ ది బెస్ట్. అందరు తప్పకుండా గెలవాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ పవన్ కుమార్ గారు. థ్యాంక్ యూ సార్. అమూల్యమైన సలహాలు ఇచ్చారు మా థ్యాంక్ యూ సో మచ్ సార్ స్టూడెంట్స్కి. సో మీరందరూ కూడా స్టూడెంట్స్ చూశారు కదా, ఎంత హార్డ్ వర్క్ కనిపిస్తుంది ఆయన మాటల్లో. ఆయన ఏం చేశారో మీతో షేర్ చేసుకున్నారు. సో వాట్ ఏ గ్రేట్ అచీవ్మెంట్. 2 ఉద్యోగాలు ప్రజెంట్ జాబ్లోనే ఉన్నారు ఆయన, గ్రూప్ 4. సో అదేవిధంగా మనకి మళ్ళీ ఏఈ వచ్చింది. సో ఇంకా ఆయన ఫర్దర్గా హయ్యర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతున్నారు. సో రూపాయస్ ఎప్పుడు మీకు తోడుగానే ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఇలాగే ముఖ్యంగా సివిల్ ఇంజనీరింగ్, సివిల్ బ్యాక్గ్రౌండ్, ఒక జనరల్ స్టడీస్ నేర్చుకుంటే మనకి ఒక దెబ్బకు మల్టిపుల్ బార్డ్స్ పడతాయి మీకు. ఈ విధంగా మీకు జనరల్ స్టడీస్ అనేది కీలక పాత్ర వహిస్తుంది. ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తారో వాళ్ళు చాలా ఇబ్బంది ఫేస్ చేస్తారు. సో ఈ నోటిఫికేషన్ పడినప్పుడు కాకుండా ముందే మేలుకోండి. మనకి అలాగే 20th ఫిబ్రవరి మనం ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాను చైతన్యపూర్లో. 20th ఫిబ్రవరి నేను ఆఫర్ కూడా ఇస్తున్నాను, ఎందుకంటే 6th యానివర్సరీ మంది 26వ తారీఖున. అది మహారాజ్ శివరాత్రి కూడా పడింది, గ్రేట్ డే. మన 6th యానివర్సరీ అనమాట, ఫిబ్రవరి 26. ఇంకో వీడియో సెపరేట్గా చేయిస్తాను. సో ఆఫర్ కూడా ఇస్తున్నాను 20 ఫిబ్రవరి, ఈ నెల 20న. మీరు అప్పుడు గేట్ అయిపోతుంది 16 కదా. సో మీరు హ్యాపీగా ఆఫ్లైన్కి వచ్చినా లేదా ఆన్లైన్ తీసుకున్నా రెడీగా ఉంది. ఆన్లైన్లో కూడా అప్డేటెడ్ కంటెంట్ అంతా కూడా రివైజ్ చేస్తున్నాను నేను. ఆల్రెడీ పాలిటీ అయిపోయింది, సస్టైనబుల్ అయిపోయింది, జియోగ్రఫీ వేరియబుల్స్, సైన్స్ వేరియబుల్స్ అప్డేట్ చేసేసాను. సో ఈ ఎకానమీ, హిస్టరీ కూడా అవుతున్నాయి. అంతా కంటెంట్ అంతా కూడా యాజ్ అంటే రిఫ్రెష్ చేసేస్తున్నాను మీకు. సో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో కాబట్టి మీరు తప్పనిసరిగా రూపాయి సోషల్ ఎడ్యుకేషన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఓరియంటేషన్తో పనిచేస్తుంది. ఇలాగే ఎక్కువ మందిని, నా ఆశయం ఏంటంటే లక్షల మందిని తీర్చిదిద్దాలి సో అనేది నా ఆశయం. అలాగే రూపాయిఎస్ సివిల్ సర్వీస్ కూడా వెళ్తుంది. సో ఈ 2-3 వీక్స్ తర్వాత అది కూడా అనౌన్స్ చేస్తాను. సో మీ అందరి ఆశీర్వాదం కావాలి, ఎందుకంటే మీ అందరి సపోర్ట్ తోటి రూపాయిఎస్ 6 వసంతాలు పూర్తి చేసుకుని, సో నా కెరీర్ అంతా కూడా 26 సంవత్సరాలు. సో నేను ఒకే ఇన్స్టిట్యూట్లో, మీకు తెలుసు ఇంతకుముందు ఇన్స్టిట్యూట్లో 15-16 సంవత్సరాలు చేశాను, తర్వాత బయటకు రావడం. సో అంతకుముందు వేరియస్ ఇన్స్టిట్యూట్లో పనిచేయడం, 99 నుంచి కూడా ఈ ఫీల్డ్లో ఉన్నాను. సో నా అనుభవాన్ని అంతా కూడా మీకు పనికి వచ్చేటట్టు రంగరించి చెప్పడం జరుగుతుంది. సో ఇలాంటి స్టూడెంట్స్ నాకు కనిపించి ఇలా వచ్చింది సార్ జాబ్ అని ఇలా మీతో షేర్ చేసుకుంటే ఈరోజు ఎంతో తృప్తిగా నిద్రపోతాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. మీ ఇవే మాకు బ్లెస్సింగ్స్ అన్నమాట. ఇలాంటి స్టూడెంట్స్ని చూసినప్పుడు నాకు నేను ఈ ఫీల్డ్ ఉన్నందుకు చాలా ఆనందపడతాను అనమాట. ఫ్యాకల్టీకి, టీచర్కి, ఎవరైనా కూడా, నేనే కాదు. ఎప్పుడు సంతోషం అంటే మేము డబ్బు సంపాదించినప్పుడు ఉంటుంది ఆ సంతోషం, కానీ ఇలా సెటిల్ అయినప్పుడు జీవితంలో పిల్లలు చెప్తూ ఉంటే అది ఎనార్మస్ ఆనందాన్ని ఇస్తుంది. అలా మీ అందరూ సెటిల్ కావాలి, మీ అందరి జీవితాల్లో సరస్వతి మాత వెలుగుని నింపాలి అని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేరెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.